ఇక డీటెయిల్స్ చూసుకుంటే భారత్ పాకిస్తాన్ దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. హాట్లైన్ వేదికగా జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొన్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలను ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది. ఎలాంటి షరతులు లేకుండా తాము చర్చల్లో పాల్గొంటామని ఇప్పటికే భారత్ పాక్ సూచించింది. ఇక మధ్యాహ్నం జరగాల్సిన భేటీ సాయంత్రానికి వాయిదా పడింది. ఈ భేటీలో పీఓ కేసు భారత్కు అప్పగించాలని పాక్ అధికారులు సూచించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ విజయ, ఏదైతే మనం ఈరోజు హాట్లైన్ వేదికగా ఏదైతే మనకు ఇరు దేశాలు అటు భారత్ కానీ ఇటు పాక్ కానీ ఈ రెండు దేశాలు కూడా చర్చలు చేయడం అనేది మనకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉండే. బట్ అది కాస్త ఈరోజు ఇవాళ ఈవినింగ్ 5కు మారడంతో ఇప్పుడు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇది పర్టికులర్ ఒక విషయం చూసుకుంటే కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏకే భర్తీ, అలాగే వైస్ అడ్మిరల్ ప్రమోద్, ఆ తర్వాత చూసుకుంటే ఆర్మీ జనరల్ అయినటువంటి రాజేష్ గాయ్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా క్లియర్ కట్ గా చాలా స్పష్టంగా ఒక అంశాన్ని మనకు తెలిసి చెప్పడం అయితే జరిగింది. ఇది కేవలం ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏదైతే భారత్ మే 7వ తేదీన ఏదైతే దాడి జరిపిందో ఆ దాడి కేవలం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మాత్రమే ఆ దాడులు జరిపాయని తప్పితే పాక్ జాతీయతపై కానీ పాక్ ప్రజలపై కానీ మాకు ఎలాంటి ఇబ్బంది అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే మాకు లేదని చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ అంశం పైన ఇంకా ఇప్పుడు మనకు ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. మనం పర్టికులర్ ఒక అంశం చూసుకుంటే కనుక ఏదైతే ట్రంప్ ప్రకటన చేశారు, మనకి ఈ కాల్పుల ఉల్లంఘన విరమణకు సంబంధించినటువంటి చర్చలు చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళు కాల్పుల విరమణకు ఒప్పుకున్నారని చెప్పి ట్రంప్ చేసిన ప్రకటనకు 3 గంటలు మించక ముందే మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం అనేది పాక్ అనేది ఉల్లంఘించడం జరిగింది. దీంతో ఇదే అంశంపైన కూడా మన ఏదైతే డీజీఎంఓకి సంబంధించిన అధికారులు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు. ఇది మా దాడి ఏదైతే మేము చేసింది ఏదైతే ఉందో అది ఉగ్రవాద స్థావరాలపైన తప్పితే సాధారణ ప్రజలపై అయితే కాదని చెప్పేసి మనకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఏదైతే పాక్ పాల్పడిన దుశ్చర్యని చాలా తీవ్రంగా ఖండించారు. అంటే ఒక మాటపై నిలబడదు పాక్, ఎప్పుడు కూడా నక్కబుద్ధి ప్రదర్శిస్తుంది. ఎంతసేపు కుక్కతోక వంకర అన్న సామెత మనం గుర్తు చేసుకుంటే కనుక అలాంటి దుర్బుద్ధులు ప్రదర్శిస్తే తప్పితే ఒక మాటపై నిలబడదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మన అధికారులు కూడా మనకు క్లియర్ కట్ గా ఏదైతే బ్రీఫింగ్ ఇచ్చి దాంట్లో మనకు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇవాళ మనకు జరుగుతున్నటువంటి ఇవాళ 8 గంటలకు మనకు ఏదైతే మోదీ మన దేశాన్ని ఉద్దేశించి జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందో దానికోసం అని చెప్పేసి మనం అందరూ కూడా ఎదురుస్తున్నటువంటి విషయం తెలుస్తోంది అందరికీ. అయితే పూర్తి స్థాయిలో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఏదైతే భారత్ పాక్ పై దాడి చేసిందో ఆ దాడి కేవలం అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం, ఉగ్ర మూకలను ఏర్పాడేమే లక్ష్యంగా ఈ దాడులు జరిపాయని తప్పితే మరి ఏ ఉద్దేశం లేదని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.